శనివారం గోవిందనామ స్మరణతో మారుమోగింది. తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను పెంచడానికి ఇటు స్థానికుల్లోనూ భక్తి భావాన్ని మరింత పెంచాలనే సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు ప్రతి శనివారం నగరంలో గోవిందనామ సంకీర్తనలను చేపడుతున్నారు. అందులో భాగంగా ఉదయం 5 గంటల నుంచి దాదాపు 100 మంది భజన మండల కళాకారులు భక్తులు తిరునామాలు ధరించి సాంప్రదాయ వస్త్రాలతో మంగళ వాయిద్యాలు తప్పెట తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా నగర సంకీర్తన మండలి సభ్యులు చిత్తరపు హనుమంతరావు, రామకృష్ణారెడ్డి, భరత్ విరూపాక్షి, కుమార్ రెడ్డి మాట్లాడుతూ శనివారం రోజు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన రోజుని గుర్తు చేశారు. అందుకే ఆయనను స్మరిస్తూ నేడు భారీ సంఖ్యలో కళాకారులు తరలివచ్చి నగర సంకీర్తనలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో సూర్యప్రకాష్, గుండాల గోపీనాథ్, రాజశేఖర్ రెడ్డి, మునినాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్వతీ పరమేశ్వరరావు. కార్తీక మాసం పరమ పవిత్రమైనటువంటి శివకేశవులకు ప్రీతిపాత్రమైనటువంటి ఈ కార్తీక మాసం చివరి శనివారంలో సాంప్రదాయబద్ధంగా గత 6 నెలల బట్టి నిర్వహిస్తున్నటువంటి నగర సంకీర్తన కార్యక్రమంలో విశేషంగా భక్తులందరూ పాల్గొని ఈ నగర సంకీర్తనని నిర్విరామంగా కొనసాగిస్తున్నటువంటి రాయలసీమ రంగస్థల కళాకారులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ పట్టణంలోని ప్రతి ఒక్కరూ కూడా ఈ నగర సంకీర్తన ప్రతి శనివారం నాడు జరిగే నగర సంకీర్తనలో పాల్గొనాలని, ఆ భగవత్ ప్రీతిపాత్రమైనటువంటి నామ సంకీర్తనతో చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంలో గోవిందరాజస్వామి వారి ఈ చతుర్మాడ వీధుల్లో జరిగే ఈ కార్యక్రమంలో పురప్రజలందరూ పాల్గొనాలని ప్రతి శనివారం కార్తీక మాసంలో నగర సంకీర్తన చేసి చివరి శనివారం వాన పడుతున్నా తుఫాను ఉన్నా కూడా అందరూ భక్తులు నగర సంకీర్తన పాల్గొని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు. వెంకటేశ ఓం నమ శివాయ. తిరుపతి ప్రజలకు కార్తీక మాసం, మార్గశిర మాసం శుభాకాంక్షలు. యథావిధిగా ప్రతి వారము శనివారం రోజు తిరుపతి గోవిందరాజస్వామి మాడా వీధులలో జరిగే మన యొక్క నగర సంకీర్తన భజన కార్యక్రమం ఈరోజు అత్యంత వైభవంగా జరుగుతూ ఉంది. 50 మంది భక్తులకు తెలియజేసేది ఏమంటే కార్తీక మాసము, మార్గశిర మాసము ఈ రెండూ కూడా భక్తులకు, భక్త కోటికి అత్యంత ముఖ్యమైన ప్రాధాన్యత కలిగిన మాసాలు. ఎందుకంటే శివ కేశవుల మాసము కార్తీక మార్గశిర మాసము అంటారు. ఈ యొక్క మాసంలో ఎవరైతే తిరుపతి మహానగరంలో తిరుపతి కలిగిన ఈ పుణ్యక్షేత్రంలో ప్రతి శనివారం ఈ నగర సంకీర్తన కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఇందులో ఈ ప్రస్తుతం కార్తీక మాసంలో ఈ యొక్క నగర సంకీర్తన కార్యక్రమం ద్వారా మనం చేసే ఈ యొక్క నగర సంకీర్తన కావచ్చు, భక్తి పాటలు కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు, ప్రజలకు చేరవేసి ప్రజలను చైతన్యం చేసి ప్రతి ఒక్కరిని భక్తి మార్గంలో, మంచి మార్గంలో, సదుద్దేశం వాళ్ళు నడపడానికి ఉపయోగపడుతుందని, ఒక సాధన ఉపయోగపడుతుందని దీన్ని చూసిన వారు, వినిన వారు ప్రతి ఒక్కరు కూడా దీన్ని అనుసరించి మాతో భాగస్వాములై ఈ యొక్క తిరుపతి పుణ్యక్షేత్రాన్ని మరింత ధర్మ